హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చాలా లేట్గా విష్ చేస్తున్నట్లున్నాను. ఓకే, మనం మంచి విషయం ఏదైనా చేస్తున్నప్పుడు అది కొంచెం లేట్ అయినా పర్లేదు అనిపిస్తుంది నాకైతే. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, నాకు కొంచెం బాధగా ఉంది. నేను యాక్చువల్గా అందుకే చిన్న గోలే పెట్టేసుకున్నాను. ఫస్ట్ 14 డేస్ ఛాలెంజ్ పెట్టుకుంటే అది రీచ్ అయ్యాక ఇంకొంచెం పెద్ద గోల్ పెట్టుకుందామని 14 డేస్తోనే స్టార్ట్ చేశాను. 7 డేస్ అనుకొని 7 డేస్ అనేది అసలు మనకి మోటివేషన్ కూడా రావడానికే టైం పడుతుంది అని 14 డేస్ తీసుకున్నాను. బట్ యాక్చువల్గా ఏమైంది అంటే, నేను ఉపవాసం చేస్తున్నానండి మన వైకుంఠ ఏకాదశి రోజు. నాకు అనుకోకుండా చాలా ఫీవర్ వచ్చేసింది అనమాట. టైంకి మా వారు కూడా లేరు. నాకు మా వనిష ఉంది కదా, కార్తిక్ అయితే అల్లాడిపోయాడు. నాకు ఏం జరిగిందో తెలియక నాకు చలి జ్వరం వచ్చేసిందండి. అనుకోకుండా నేను బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది నా వర్కౌట్స్కి అయితే. అది 14 డేస్ ఛాలెంజ్ కాస్త అయిపోయి కూడా 14 డేస్ అవుతుంది. అంటే నా 14 డేస్ ఫినిష్ అయి ఉంటే కనుక అయిపోయి కూడా 14 డేస్ అయి ఉండేదేమో. అది కొంచెం బాధగా ఉంది. పర్లేదు, మనం తర్వాత అయినా కంటిన్యూ చేయొచ్చు. ఫస్ట్ మనం బాగుంటే మనం ఎప్పుడైనా మన గోల్స్ని, మనం చేయాలనుకున్న పనుల్ని అన్నిటినీ చేయొచ్చు. అందుకే నేను ఇది ఒక సారీ వీడియో లాగా పెడుతున్నాను. చాలామంది నాకు మంచిగా రెస్పాండ్ అయ్యారు. వ్యూస్ కూడా బాగానే పెరిగాయి అనిపించింది నాకు. అంటే నా వీడియోస్ని ఎవరో ఒకళ్ళు చూస్తున్నారు, ఎక్కడో ఒక చోట నాకు సపోర్ట్ దొరుకుతుంది అని నాకు అనిపించింది. నిజంగా నాకు ఎందుకో తెలీదు, నాకు చాలా కనెక్ట్ అయ్యారండి. ఇది యూట్యూబ్ ఫ్యామిలీ అనేది నాకు అది నిజంగా ఒక ఫ్యామిలీ కూడా ఇవ్వని సపోర్టు, మన ఫ్యామిలీ మనం అనుకున్న వాళ్ళు ఇవ్వని సపోర్ట్ కూడా చాలామంది మీరు ఇస్తున్నారు. అది నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఇది ఎందుకో మీకు సారీ చెప్పాలనిపించింది. నేను స్టార్ట్ చేసింది ఎక్కడో ఆగిపోయింది, నాకు బ్రేక్ అయింది అనిపించింది. నేను దాన్ని బ్రేక్ అవ్వకుండా మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను వర్కౌట్ చేశాను. నాకు ఫీవర్ తర్వాత నాకు ఫీవర్ వచ్చింది, కార్తిక్కి ఫీవర్ వచ్చింది. తర్వాత అనుకోకుండా నేను కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాల్సి వచ్చిందండి. ఆ బ్లడ్ టెస్ట్లో కూడా నాకు కొన్ని నెగిటివ్స్ అయితే వచ్చాయి. నెగిటివ్స్ ఇన్ ద సెన్స్, నాకు డి విటమిన్ చాలా లో ఉందని తెలిసింది. హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా తక్కువ ఉన్నాయి. యాక్చువల్గా అసలు డి విటమిన్ లో అయ్యిందనేసరికి నాకు చాలా బాధేసింది. మనం ఇండియాలో ఉంటూ మనకి ఎప్పుడు సన్లైట్ తగులుతుంది. అసలు నేనైతే షాక్ అయ్యాను ఒక విధంగా చెప్పాలంటే. నాకు డి విటమిన్ లోపం ఏంటి అనేంత ఫీలింగ్ వచ్చేసింది. సో తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, మనం బట్టలు వేసుకొని కంప్లీట్గా కవర్ అయిపోతున్నాం కదా, అందుకే లేడీస్కి డి విటమిన్ ప్రాపర్గా అందదంట. నాకు ఆ విషయం తర్వాత తెలిసింది. సో డి విటమిన్ మనకి రావడానికి ఏం చేయాలి, అంటే న్యాచురల్గా రావడానికి ఏం చేయాలి, లేదు అంటే కంపల్సరీగా సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ మనం తర్వాత చూసుకుంటూ ఉందాం. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడానికి కూడా మనం ఏం చేయాలో తర్వాత చూద్దాము. ఈరోజు అయితే వర్కౌట్ స్టార్ట్ చేశాను, బట్ కొంచెమే చేశాను ఫస్ట్ డే అని. ఫస్ట్ డే కూడా కాదు, నేను ఇది కంటిన్యూ చేస్తాను. ఫస్ట్ డే అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఒక ఆల్మోస్ట్ మళ్ళీ 14 డేస్ అయినట్లుంది నాకు అనిపిస్తుంది. నేను కౌంట్ చేయలేదు కానీ ప్రాపర్గా. ఇంకా అయితే ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు అయితే కొంచెం వర్కౌటే చేశాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అయితే స్టార్ట్ చేసేసాను. యాక్చువల్గా రోజులాగా వామప్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అప్పటికే నేను ఇంట్లో కొన్ని పనులు చేశాను ఈరోజు. ఇంకా పనులు అయిపోయినాయి కదా అని చెప్పేసి వామప్ ఏం చేయలేదు. నాకు టైం లేదు, మళ్ళీ కార్తిక్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయిపోతుంది. అందుకే నేను డైరెక్ట్గా నాకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ అయిపోయింది స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. యాక్చువల్గా నేను ఒక రకంగా అయితే నా బాడీకి టెస్ట్ చేసుకుంటున్నాను. ఇది నేను 40 చేయగలనా లేదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. బట్ ఐ డిడ్ ఇట్ అన్నట్లుగా నేను మొత్తానికైతే 40 చేసేసాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. గ్యాప్ వచ్చింది, మళ్ళీ పెయిన్స్ వస్తాయేమో, నేను చేయగలనో లేదో అని చెప్పేసి అనిపించింది. యాక్చువల్గా నేను 100+ స్క్వాట్స్ వీడియో పెట్టాను కదండి, ఆ రోజు అయితే నేను చాలా పెయిన్స్ వచ్చాయి నాకు యాక్చువల్గా. బట్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను 100+ చేశాను అంటే ఈజీగా కూడా 500 వరకు వెళ్ళగలను అనిపించింది ఆ రోజు ఉన్న స్టామినాకి. అనుకోకుండా ఫీవర్ రావడంతో నేను మళ్ళీ అన్నిటికీ బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ నేను అన్నీ ఈవెన్ ఒక 20 చేసినట్టున్నాను ప్రతిదీ, అంతే. నేను ఎక్కువ ఏం చేయలేదు. ఎవరైనా కనుక నన్ను ఫాలో అయ్యి చేద్దాము అంటే కనుక మనం డైరెక్ట్గా ఎక్సర్సైజ్ వీడియో పెట్టేసుకుందామండి. అలా కూడా ఒక్కొక్కసారి చేస్తే మనకి మోటివేషన్ వస్తుంది, ఎక్కడో ఒక హోప్ కూడా ఉంటుందనిపిస్తుంది నాకు. సో అది కూడా చేద్దాము. మొత్తం లెగ్స్ మీద కొంచెం ప్రెషర్ ఇవ్వద్దని చెప్పేసి హ్యాండ్స్కి కూడా వర్కౌట్ చేద్దామని చెప్పేసి హ్యాండ్స్కి వర్కౌట్ చేశాను. ఇది కూడా నాకు బాగానే అనిపించింది.
ఎక్సర్సైజ్ కంటే కూడా డైట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. డైట్ అంటే కూడా ఇంకా న్యాచురల్గా మనకి ఏ రిసోర్సెస్ అందుతాయో అంటే మనకున్న పంచభూతాల్లో మనకి ఏ రిసోర్స్ అయితే ఎక్కువ అందుతుందో దాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు అని చెప్పి నాకు అనిపించింది. నాకు ఈ టెస్ట్ చేయించాక డి విటమిన్ ఎందుకు తక్కువ ఉందో అస్సలు నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. దాన్ని ఎలా రీగెయిన్ చేసుకోవాలి అన్నది నేనైతే ఫుల్ సర్చ్లో ఉన్నాను. చూద్దాము మనం ఏం చేద్దాము ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్లో ఉండే ఒక వంటగదే ఒక పెద్ద మొత్తం మనకు ఒక హాస్పిటల్ అండి నిజంగా అయితే. దానిలోనే అన్నీ ఉంటాయి. సో మనం అందులోనే మంచిగా ఏం తింటే ఏమొస్తుంది ఏం రాదు, ఫుడ్డే చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్సర్సైజ్ అనేది కేవలం మన కాన్ఫిడెన్స్ పెంచుకోవడం కోసమే, బాడీకి మంచి రెస్ట్ ఇవ్వాలి, నిద్ర పట్టాలి. నాకు ఈ మధ్య నిద్ర కూడా సరిగా పట్టడం లేదు. దానికి కూడా మేబీ కారణాలు మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కూడా ఈ డి విటమిన్ సరిగ్గా లేకపోతే అది బాడీ అబ్జర్వ్ కూడా చేసుకోలేదంట. బోన్ పెయిన్స్ కానీ చాలా రీజన్స్ ఉన్నాయి. దీనికి కరెక్ట్ రీజన్స్ నాకు ఎవరెవరు ఏం చెప్పారో నేను అవి కూడా మీకు చెప్తాను, షేర్ చేస్తాను. మనం దీన్ని అయితే కంపల్సరీగా మనం ఏదో ఒకటి చేసి కొంచెం నేనైతే కంప్లీట్గా నా హెల్త్ని నేను కొంచెం రికవర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు కొంచెం సపోర్ట్ ఇస్తారని చెప్పేసి నేను చేస్తున్న ఈ పోరాటంలో కోరుకుంటున్నాను. ఎక్కువ పాత్ర ఇచ్చేస్తున్నాను మీకైతే. నాకు చాలా మంచిగా అనిపించింది. అది ఎందుకో తెలియదు, అన్నీ షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చెప్తున్నాను. కార్తిక్ని కూడా నేను కార్తిక్ వీడియోస్ కూడా చేస్తాను రెగ్యులర్గా. చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.